తెనాలి ఘటనలో ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ డిమాండ్ చేశారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దళిత మైనారిటీలకు చెందిన వారిని ఇష్టం వచ్చినట్టు కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అప్పటికప్పుడు రౌడీ షీట్ గా ఉన్నట్టుగా కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొనడం దారుణమని వ్యాఖ్యానించారు. 2 రోజుల్లో ఈ ఘటనపై చర్యలు తీసుకోకపోతే చలో తెనాలికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఆ యువకులతో పోలీసులే గంజాయి వ్యాపారం చేయిస్తున్నారని ఆరోపించారు హర్ష కుమార్. పోలీసులు కుర్రోళ్ళని అలా కొట్టడం వదిలించి వాళ్ళతో వ్యాపారం చేయించి వాళ్ళు ఇంక చేయమన్నామని చెప్పి మొత్తం ఒంగోలుని భయపెట్టడానికి అని చెప్పి ఆ చర్యలు చేపెట్టి 2 రోజులు అవ్వకుండా ఇంకొక నగల వ్యాపారిని మరణానికి గురయ్యాడు. ఈ కుర్రోళ్ళ తరపున వాళ్ళందరూ నించున్నారు కాబట్టి ఆ కుర్రోళ్ళు బతికారు, కానీ వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఇటువంటి పోలీసు వాళ్ళ మీద సుమోటో కేసు ఎందుకు పట్టట్లేదు హైకోర్టు అని నేను అడుగుతా ఉన్నా. హైకోర్టు బార్ అసోసియేషన్ ఎందుకు కల్పించుకోవట్లేదు? హైకోర్టు న్యాయవాదుల సంఘం, తెనాలి న్యాయవాదుల సంఘం ఎందుకు కల్పించుకోవట్లేదు? ఇటువంటి ఎస్పీ, రౌడీ ఎస్పీని, ఇటువంటి రౌడీ సిఐల్ని, యదవల్ని ఇంకా పదవుల్లో ఉంచుతారా మీరు? సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు? అదేవిధంగా ఈ ఎస్పీని ఇమీడియట్గా సస్పెండ్ చేసి వీళ్ళందరినీ డిస్మిస్ చేసి ఎస్పీని, సిఐల్ని అరెస్ట్ చేయకపోతే తప్పకుండా చలో తెనాలి కార్యక్రమం ఉంటుంది. 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈ చలో తెనాలి అన్నది తెనాల్లోనే అనౌన్స్ చేస్తాను. వెళ్ళి గుర్తుంచుకోండి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాను.